ప్రతిరోజు ఉదయం మన ఇంట్లో తండ్రి కొడుకుల మధ్య ఏదో ఒక సంభాషణ ఉంటుంది. ఇలా తండ్రి ఒక కొడుకు సంభాషణ ఆధారంగా మేము ఈ పోడ్కాస్ట్ చేశాం. ఈ పోడ్కాస్ట్ని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నీ వయస్సు పెరుగుతోంది, నా శరీరం తగ్గిపోతుందిరా నానా, నేను నీకు పనికిరాని వారిలా కనిపిస్తున్నానా? రోజు రోజుకు నిన్ను చూస్తే నాకు భయమేస్తుందిరా, కోపం బాగొస్తుంది నానా. నువ్వు నన్ను తిట్టినప్పుడల్లా నాకు కోపం కాదు, నా లోపల ఎక్కడోగా ఖాళీగా ఉంటుంది నాన్న. నేను గట్టిగా మాట్లాడుతున్నానని నన్ను శత్రువుగా చూడకురా. నీకోసం గుండె పగలగొట్టుకొని మాట్లాడుతున్నానరా. నాకు కూడా తెలుసు నాన్న, నువ్వు నాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నావని. ఈ ఇంట్లో అన్నం తినడం తప్పు కాదురా, కానీ కారణం లేకుండా తింటున్నావు చూడు, అది నాకు నచ్చట్లేదు. అయితే నేను రోజు బయట నవ్వుతున్నా, కానీ ఇంట్లోకి అడుగు పెడితే చాలు ఏదో ఒకటి ఫీల్ అవుతున్నాను. ఈ సమాజం నన్ను అడిగే ప్రశ్నలకు నేను రోజు సమాధానాలు చెప్పలేకపోతున్నానురా. మీ అబ్బాయి ఏం చేస్తున్నాడని ఎవరైనా బయటికి వెళ్ళినప్పుడు అడిగినప్పుడల్లా నాకు ఏదో గిల్టీ ఫీలింగ్ ఉందిరా నానా. నా ప్రయత్నం నేను చేస్తున్నాను, చేయలేదని కాదుగా నాన్న. నువ్వెందుకు భయపడుతున్నావు? ఏం భయపడవు. అంటే నేను అనేది నువ్వు ఓడిపోతావని కాదు, నువ్వు నిలబడట్లేవు అనేదే నా అసలు బాధరా నాన్న. నీ మాటలు నన్ను కూల్చలేం లేదు నాన్న, నన్ను ఇంకా నిద్ర లేపుతున్నాయి. ఇలాగే నా కలలను నేను వదిలేశానురా, నీ కలలు మాత్రం నేను ఎప్పటికీ వదలనివ్వను. ఈరోజు అర్థమైంది నాన్న, నా శత్రువు ఎవరో కాదు, నువ్వే నా శత్రువు నాన్న. పని చిన్నదా పెద్దదా అని నాకు అక్కర్లేదురా, నువ్వు ఏ పని చేస్తున్నావు అనేదే నాకు ముఖ్యం. అది చిన్నదా పెద్దదా అని ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి చేసుకోరా నాన్న. నేను ఈరోజు చిన్న పని దొరికిందని ఏదో ఒక పని చేసుకుంటూ పోతే నా జీవితంలో నేను మొదటి గెలుపు సాధించేది ఇంకెప్పుడు నాన్న. నేను పోయాక నీ కోసం నిలబడేది ఎవడురా నాన్న. నీ శబ్దం, నీ తిట్లు రెండు నాకు ప్రేమగానే అర్థమయ్యాయి నాన్న. ఒరేయ్, ఏదో ఒక రోజు నువ్వు నన్ను అర్థం చేసుకుంటే అదే నాకు జీవితంలో పెద్ద సక్సెస్ రా నాన్న. నువ్వు నన్ను ఎప్పుడు వదిలి వెళ్ళొద్దు నాన్న, నేను నిన్ను వదలను నాన్న. ఇలా తండ్రి మాటలు గట్టిగా ఉంటాయి, కానీ ఆ ప్రేమ మాత్రం నిశ్శబ్దంగా ఉంటుంది.